అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దినవహి న్యూస్ ఛానల్. ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన ఒక కథనం, ప్రయోగాలు లేవు, ప్రయోగశాలలు అసలే లేవు అనే కథనంపై ఈరోజు విశ్లేషణ. ముఖ్యంగా జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ప్రయోగశాల విద్య అంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంది. కొన్ని కాలేజీలు అసలు ప్రయోగశాలలే లేవు, ల్యాబొరేటరీస్ లేవు కొన్ని కళాశాలలో. అది జూనియర్ కళాశాల అవనివ్వండి, డిగ్రీ కళాశాల అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. ల్యాబుల పరిస్థితి చాలా ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి, 84 సుమారు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అలాగే డిగ్రీ కళాశాలలు ఏమైనా మొత్తం అన్ని కళాశాలల్లో కలిపి సుమారు 15,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 15,000 మంది. ఈ కళాశాలల్లో, ఈ 15,000 మంది పిల్లలు చదివే కళాశాలల్లో 90% కళాశాలల్లో అసలు ప్రయోగశాలలు లేవు, ల్యాబొరేటరీస్ లేవు. సైన్స్ నేర్చుకుంటున్నారు, సైన్స్ చదువుతున్నారు, కానీ సైన్స్ చూడట్లేదు ఏ విద్యార్థి కూడా. బయాలజీ చదువుతున్నారు, కానీ మైక్రోస్కోప్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఫిజిక్స్ చదువుతున్నారు, కానీ ఫిజిక్స్లో ఏమి అపరేటస్ ఉంటుంది, ఏమి ఎక్విప్మెంట్లు ఉంటాయని ఎవరికీ తెలియదు. ఇది విద్యా వ్యవస్థకి సిగ్గుపడే పరిస్థితి అవునో కాదో నాకు తెలియదు, కానీ విద్యార్థుల భవిష్యత్తుకు మాత్రం చాలా నష్టం. పుస్తకం చదవడం, ఒక టెక్స్ట్ బుక్ చదవడమే విద్య కాదు, శాస్త్రం కాదు. ఆ చదివిన దాన్ని అమలుపరచడం, ప్రయోగశాలలో ప్రయోగించడం, అది శాస్త్రం, అది సైన్స్. ప్రయోగం లేని విద్య అంటే ప్రాణం లేని శరీరం లాంటిది. ల్యాబొరేటరీ ఎడ్యుకేషన్ లేకపోతే ఆ సైన్స్ విద్యకి అర్థమే ఉండదు అసలు. ఒక విద్యార్థి బయాలజీ పుస్తకంలో హృదయం రక్తాన్ని పంపుతుంది అని చదువుతాడు, కానీ యాక్చువల్గా అది ఎలా రక్తం ప్రసరణ అవుతుంది అన్నది ప్రయోగశాలలో ఆ బీప్ శబ్దం ద్వారా వింటాడు. అది గుండెలో తాకుతుంది అతనికి. అప్పుడు అవగాహన వస్తుంది, ఆ గుండె ప్రసరణ అంటే ఏంటి, రక్తం ఎలా ప్రసరిస్తుంది అన్నది ప్రయోగశాలలో తెలుసుకుంటాడు. పుస్తకం చదివితే తెలియదు. అది చదివితే కొంతవరకు ఐడియా కలుగుతుంది, కానీ యాక్చువల్ అవగాహన రావాలంటే అది ప్రయోగశాలలో, ల్యాబొరేటరీలో తెలుసుకోవాలి. అందుకే సైన్స్ చదువుకి, సైన్స్ విద్యకి ప్రయోగశాల అన్నది ఒక గుండె. ఆ గుండె లేకుండా వీళ్ళు చదువు చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది ప్రైవేట్ కళాశాలలో చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు. ప్రైవేట్ కళాశాలకి ఏం కావాలండి, వాళ్ళకి ఎంతసేపు విద్యార్థి జాయిన్ అయ్యాడా, మనకు ఒక అడ్మిషన్ వచ్చిందా, మన బ్యాంకులో అకౌంట్లో జమ అయ్యాయా ఫీజులన్నీ అని ఒకటే కావాలి వాళ్ళకి. 1,000 మంది విద్యార్థులు జాయిన్ అవుతున్నారు ప్రైవేట్ కళాశాలలో. లక్షల కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. ప్రైవేటు విద్యను వ్యాపారం చేస్తారు ప్రైవేటు వాళ్ళు. విద్య అన్నది ఒక బాధ్యతాయుతమైన సేవ, కానీ దురదృష్టం కొద్దీ ప్రైవేటు వాళ్ళ చేతిలో పడి
అది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. కార్పొరేట్ శక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ ప్రైవేటు వ్యాపారస్తులకి ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడం అన్నది అసలు ఆసక్తే లేదు, నిర్లక్ష్యం. చాలా నైతిక ద్రోహం అది. ప్రైవేటు కళాశాలలో ల్యాబొరేటరీస్ లేకుండా, ప్రయోగశాలలు లేకుండా సైన్స్ సబ్జెక్ట్స్ టీచ్ చేయడం అన్నది చాలా నైతిక ద్రోహం. ప్రయోగం చేయని విద్యార్థి భవిష్యత్తులో ఇంజనీర్ అవుతాడో డాక్టర్ అవుతాడో తెలియదు. కానీ అది అతను ఏమైనా అతని ఆలోచనకి అతని ఆచరణకి మధ్య దూరం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా పెరిగిపోతుంది దూరం. అంటే ప్రయోగశాలలో అతనికి చదువు లేదు, కాలేజీలో చదువుకున్న ప్రయోగశాలలో ఎక్స్పీరియన్సే లేదు అతనికి. ఆ ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలియదు. అంచేత ఆచరణకి ఆ ఆలోచనకి మధ్య దూరం విపరీతంగా పెరిగిపోతుంది ఆ విద్యార్థులు మార్కులు తెస్తారు, నో డౌట్ మార్కులు తెస్తారు. కానీ సృజనాత్మకత ఎవరు తెస్తారు? ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ లేనిదే సృజనాత్మకత ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాగే కొనసాగితే మన సమాజంలో పుస్తకాలు చదివే పండితులతో నిండిపోతుందేమో కానీ పరిశోధన చేసే మేధావులు దొరకరు ఇంకా ముందు. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఎవరు కావాలి? పరిశోధన చేసే మేధావులు కావాలి. అవసరం చాలా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్లో ఉంది, ప్రతి సెక్టార్లో, టూరిజం సెక్టార్లో పరిశోధనలు చేయాలి, వ్యవసాయంలో పరిశోధనలు చేయాలి, స్పేస్ రంగంలో పరిశోధనలు చేయాలి, విమాన రంగంలో పరిశోధనలు చేయాలి, ట్రైన్స్, అన్ని చోట్ల పరిశోధనలు చేయాలి. వాళ్ళు కావాలి, ఆ పరిశోధనలు చేసే మేధావులు కావాలి. కానీ వేరి ప్రయోగశాలలు లేవు, ల్యాబొరేటరీసే లేవు కాలేజీలు. ఇంకా ప్రయోగాలు చేసే మేధావులు ఎక్కడి నుంచి పుడతారు? ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగాల అభివృద్ధి నిధులు లోట్లేదు. ప్రభుత్వ కళాశాలలో నిధులు లోట్లేదు, పుష్కలంగా నిధులు ఉన్నాయి. కానీ ఆ పరికరాలు కొనడానికి నిధులు రిలీజ్ చేయడంలో మాత్రం ఎందుకో జాప్యం, విపరీతమైన జాప్యం. అప్పుడే సగం విద్యా సంవత్సరం అయిపోయింది. కానీ ఇంతవరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి కావాల్సిన పరికరాలే కొనలేదు, నిధులే రిలీజ్ అవ్వలేదు ఇంతవరకు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థికి ఇంతవరకు ల్యాబొరేటరీ అంటే ఏంటో తెలియదు. సగం విద్యా సంవత్సరం అయిపోయింది, అసలు ప్రాక్టికల్ శిక్షణే లేదు. ల్యాబ్ అసిస్టెంట్లే లేరు కాలేజీల్లో. ల్యాబ్ అసిస్టెంట్లు లేకుండా ల్యాబొరేటరీస్లో ప్రయోగాలు ఎలా చేస్తారు పిల్లలు? ఆ ఉపాధ్యాయుల మీద బరువు పెరిగిపోతుంది, భారం పెరిగిపోతుంది. ఇంకా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు వాళ్ళకి ఎంతసేపు అడ్మిషన్స్, ర్యాంక్స్, పబ్లిసిటీ, ఈ మూడింటి మీదే ఉంటుంది వాడి దృష్టి ఎంతసేపు. విద్యార్థి జాయిన్ అయ్యారా, వాళ్ళకి ర్యాంకులు తీసుకొచ్చామా, ఆ ర్యాంకులు మళ్ళీ మనం పబ్లిసిటీ తీసుకున్నామా, ఆ పబ్లిసిటీ ద్వారా మళ్ళీ మనకి అడ్మిషన్స్ వచ్చాయి, ఇవే. అవి తప్పితే నాలుగోది ఇంకోటి, మన బ్యాంక్ అకౌంట్స్ పెరిగాయా లేదా, ఇవి తప్పితే ప్రజలకి, విద్యార్థులకు మంచి భవిష్యత్తుని ఇద్దాం, వాళ్ళకి మంచి జ్ఞానం నేర్పుదాం, వాళ్ళకి మళ్ళీ మంచి మానవత్వం, సంస్కారం నేర్పుదాం అన్నది ఏమీ లేదు, ముఖ్యంగా ప్రైవేట్ కళాశాలలో. అయినా సరే ఏ ప్రయోగం కళాశాలలో ల్యాబొరేటరీస్ లేకుండా నిబంధనలు ఎలా చేస్తున్నారో ప్రభుత్వ ఉద్యోగులు రాంగ్ రిపోర్ట్స్ ఇచ్చేస్తున్నారు, నిబంధనలు రిమార్క్స్ ఇస్తున్నారు, పర్మిషన్లు తెచ్చేసుకుంటున్నారు. ల్యాబొరేటరీ లేకుండా పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. ఏ ప్రయోగశాల లేకుండా కాలేజీలు నడిచిపోతున్నాయి, ఎవరూ పట్టించుకోవట్లేదు.
ఏ ప్రభుత్వ ఉద్యోగ అధికారి పట్టించుకోవట్లేదు. ప్రభుత్వ విద్యార్థుల యొక్క భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. ప్రైవేటు కళాశాలలు ఫలితాలు చూపిస్తున్నాయి, కానీ అవి నిజమైన ఫలితాలు కాదు. వాళ్ళు వేసే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మార్క్స్ అన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా వేస్తున్నారు. మార్క్స్ అన్నీ కూడా ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏ ప్రైవేట్ కళాశాలలో లాబొరేటరీస్ లేవో ఆ కళాశాలకి సైన్స్ సబ్జెక్ట్స్ బోధించే అవకాశం ఇవ్వకూడదు, వాళ్ళకి అనుమతి ఇవ్వకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అనుమతి ఇవ్వకూడదు. ప్రయోగశాలలు లేని ప్రైవేట్ కళాశాలలకి సైన్స్ సబ్జెక్ట్స్ బోధించే అనుమతి ఇవ్వకూడదు. ఇన్స్పెక్షన్ పేరుకి చేయకూడదు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇన్స్పెక్షన్ చేయాలి ప్రైవేట్ కళాశాలలో. విద్య అనేది వ్యాపారం కాదది, ఒక చాలా పెద్ద బాధ్యతతో కూడిన సేవ. అది ల్యాబొరేటరీ అన్నది ఖర్చు కాదు, అది విద్యార్థి భవిష్యత్తు మీద పెట్టుబడి. మార్కులు కాకుండా మానవ విలువలు, సృజనాత్మకత పిల్లలకు నేర్పండి. లాబొరేటరీస్ లేకుండా శాస్త్రం బోధించడం అంటే అబద్ధాన్ని మీరు బోధిస్తున్నారు. పిల్లలకి అబద్ధాన్ని చెప్తున్నారంటే లెక్క. మీరు ప్రయోగం లేని విద్య ప్రగతి లేని దేశం కిందే సమానం. ల్యాబ్ లేని కళాశాల దీపం లేని దేవాలయం లాంటిది. ప్రతి కళాశాల నిర్వాహకుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. మన దీపం లేని దేవాలయం అవ్వకూడదు, దేదీప్యమానంగా వెలిగే దేవాలయం అవ్వాలి అని ప్రతి విద్యా సంస్థ యొక్క యజమాని అనుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి, తెలుసుకోవాలి. కాలేజీల్లో ఎటువంటి లెక్చరర్స్ ఉన్నారు, ప్రయోగశాలలు ఉన్నాయా లేవా, వీళ్ళు ప్రయోగాలు చేయిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలి తల్లిదండ్రులు కూడా. అలాగే విద్యార్థులు ఆ కాలేజీ యాజమాన్యాలతో చెప్పాలి, ఎస్ మేము ప్రయోగాలు చేయాలి, మాకు ఆ అవకాశం మీరు కల్పించాలి, మేము ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసుకోవాలి అని మీరు అడగాలి యాజమాన్యాల విద్యార్థులు కూడా. విజ్ఞానం కేవలం పుస్తకాల్లో ఉండకూడదు కూడా. ఒక ల్యాబ్, ఒక నిజమైన ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థి యొక్క ఆసక్తి, ఈ మూడు కలిస్తేనే నిజమైన విజ్ఞానం వస్తుంది. నిజమైన విజ్ఞానం వస్తుంది. అదే దేశం ఎదుగుదలకి పునాది. ఆ విజ్ఞానం మన చేతుల్లో ఉండాలి, మన కళల్లో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి. అలాగ ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలని, విద్యార్థులు కూడా యాజమాన్యాలకు చెప్పాలని, మేము ప్రయోగాలు చేస్తాం, మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా కావాలి అని యాజమాన్యాలకు తెలియపరుస్తారని ఆశిస్తున్నాను. అలాగే అందరినీ కోరుతున్నాను. అలాగే ఈ వీడియో సాంతం అందరూ చూడాలని, చూసి మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియపరచాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అలాగే నా దినవిహీన్ న్యూస్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని, బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను, అందరినీ ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా చెప్పది, ఒక చదువుకున్న వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా నేను సమాజానికి అవసరమైన, సమాజానికి కావలసిన, సమాజాన్ని చైతన్యపరచవలసిన సబ్జెక్టును, కాంటెంట్ను మాత్రమే నేను వీడియోలో పెడతాను. కానీ ఏదో మానిటైజేషన్ గురించి, యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో
చేస్తున్న వీడియోలు మాత్రం కాదువి. అంచేత ప్రతి వ్యక్తి, బాధ్యతగా ఉండే ప్రతి వ్యక్తి నా వీడియోలు చూడాలని, చూస్తారని ఆశపడుతున్నాను. ఆశపడమే కాదు, చూశారని తెలియడానికి మీరందరూ కామెంట్స్ పెట్టాలని కోరుకుంటున్నాను, మరీ కోరుకుంటున్నాను. జై హింద్.